హాయ్ ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే రాజ్తో శృతి అయితే మా అమ్మ నన్ను కొట్టింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఎందుకు కొట్టింది ఏంటి అని చెప్పేసి అనగానే, నేను ఎవరిని ప్రేమిస్తే ఏంటి అని చెప్పేసి అనగానే ఇక పూర్తిగా ఎవరిని ఏంటి అని అడగకుండానే కొట్టేసింది. మన పెళ్ళికి మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. నా లైఫ్లో రెండే ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా. ఒకటి, నేను పెళ్లి చేసుకుంటా. రెండు, పెళ్లి చేసుకొని వెళ్ళి ముందు మా అమ్మ ముందు నిలబడితే అమ్మనే ఒప్పుకుంటుందని చెప్పేసి శృతి అయితే అనేసరికి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. శృతి మాత్రం ఇంకా చెప్తూనే ఉంటుంది, సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకుందాం, అమ్మ రాంగ్ అని ప్రూవ్ చేయాలి, రేపే రామాలయంలో పెళ్ళి అని చెప్పేసి రాజుతో శృతి అయితే అంటుందన్నమాట. ఇక శృతిని ఫాలో చేసిన మధు శాలినికి అయితే కాల్ చేస్తాడు. రేపు రామాలయంలో పెళ్లి చేసుకుందామని శృతి చెప్పిందని చెప్పేసి మధు అయితే చెప్తాడనమాట. ఇక తర్వాత సీన్లో పెన్ కెమెరా ముందుకు శాలిని వచ్చేసరికి చంద్రకళ అయితే కావాలనే రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. నిన్ను రాక్షసులా మార్చింది మీ అమ్మే కదా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా రెచ్చిపోయిన శాలిని అయితే మా అమ్మ కోసమే ఇదంతా చేస్తున్నా, ఈ ఇంట్లో జరిగే గొడవలన్నిటికీ కావాలనే క్రియేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తూ ఇక పెన్ కెమెరా వైపు అయితే చూస్తానమాట. ఇక వెంటనే మాట మారుస్తుంది, కెమెరా తీసి ఆఫ్ చేస్తానమాట. నాకు తెలియకుండా ట్రాప్ చేస్తున్నావా చంద్ర, నాతో పెట్టుకోకు చంద్ర, అంత ఈజీ కాదు అని చెప్పేసి ఇక శాలిని అయితే అంటుందన్నమాట. ఇక తర్వాత సీన్లో 300 తిరిగి ఇవ్వమని సరోజాని లక్ష్మి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. నువ్వు నీ కొడుకు వేసే వేషాలు నాతో పాటు కాలనీలో వాళ్ళందరికీ తెలుసు, రేపటిలోగా డబ్బులు ఇవ్వకపోతే అంతేనని చెప్పేసి లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది. ఇక శృతి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందని రాజు అయితే చెప్పగానే, ఆ పిల్ల తెంగర్ది, రేపు వచ్చి పెళ్ళి వద్దని అంటుందని చెప్పేసి సరోజ అయితే అంటది. పెళ్లి కోసం అప్పు మాత్రం చేయలేను అని చెప్పేసి తేల్చి చెప్పేస్తుంది అనమాట. ఇక తర్వాత సీన్లో విరాట్ అయితే, మనం ఎన్ని ప్లాన్లు వేసినా అన్నీ మనకే రివర్స్ అవుతున్నాయి చంద్ర, ఆ శాలిని మాత్రం అస్సలు దొరకట్లేదు, త్వరగా ప్లాన్ చేయాలని చెప్పేసి అంటాడు. శాలిని ప్లాన్ ఏంటో మనం ముందుగా కనిపెట్టి క్రాంతికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేలా చేయాలని చెప్పేసి చంద్రకళ అయితే చెప్తుంది. అప్పుడు క్రాంతి నమ్ముతాడని విరాట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు శాలిని నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి చంద్రకళ అయితే అంటదనమాట. ఇక తర్వాత సీన్లో శృతి అయితే చాలా సంతోషంగా ఉండగానే ఏంటి అని చెప్పేసి శ్యామల అయితే అడుగుతుందన్నమాట. రేపు నా పెళ్ళి కదా అని చెప్పేసి శ్యామల అయితే చెప్పగానే శ్యామల మాత్రం అస్సలు నమ్మదు. రాజు ఫోన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపెనీల పైకి వస్తారని అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసామని అంటాడు. రేపటిలోపు 2 లక్షలు అరేంజ్ చేయాల్సింది నువ్వే అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. నేను చూసుకుంటానని చెప్పేసి శృతి అయితే అంటది. కానీ ఆ 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పేసి శృతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత శృతి అయితే శాలిని దగ్గరికి వెళ్ళి 2 లక్షలు నాకు హెల్ప్ చేయవా అని చెప్పేసి అడుగుతుంది. అంత డబ్బు ఎందుకు అని చెప్పేసి అనగానే, నాకు కాదు నా ఫ్రెండ్కు అని శృతి అయితే అబద్ధం చెప్తుంది అనమాట. ఇక శాలిని అయితే, అంత డబ్బు నేను ఇవ్వలేను, వెళ్ళి చంద్ర అని అడిగిస్తుందని చెప్పేసి చెప్పగానే సరే అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. ఈ విధంగా ఇంకా శృతి విషయంలో డబ్బులు 2 లక్షల విషయంలో చంద్రకళని ఎలాగైనా ఇరికించాలని చూస్తూ ఉంటుంది. మరి శాలిని ప్లాన్స్ని చంద్రకళ ఎలా తిప్పికొట్టింది ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.